ఈరోజు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వచ్చే ప్రతి భక్తులకి సకల సౌకర్యాలని పెట్టేదానికి ప్లేస్ లేదు. వచ్చిన ప్రతి భక్తుడు గంటలోపు సంతృప్తికరమైనటువంటి దర్శనం చేసుకునే విధంగా సౌకర్యాలని ఏర్పాటు చేయడం జరిగింది. గడిచిన 15 రోజులుగా దానికి సంబంధించినటువంటి సమీక్షలు జిల్లా అధికారులు, అదేవిధంగా దేవస్థానం అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారి సూచనల మేరకు ఇక్కడ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం. వాస్తవానికి ఈ బ్రహ్మోత్సవాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు రావాల్సి ఉండే, వారు కూడా రావడానికి సుముఖత వ్యక్తం చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల అక్కడ ప్రకృతి వైపరీత్యం ఏర్పడి వరదలు వివక్షంగా రావడంతో ఆ వరద సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులందరూ కూడా బిజీగా ఉండడంతో ఇక్కడ పట్టు వస్త్రాలు ఇచ్చి బాధ్యతను పెట్టిన వారికి నాకు అప్పచెప్పడం జరిగింది. మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు కూడా సమర్పించడం జరిగింది. చిత్తూరు ఎమ్మెల్యే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవన్నిటితో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఒకటే సూచించారు, ఉత్సవాలు జరపడం, ఆహ్వానించడం ముఖ్యం కాదు. మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఏ ఒక్కరూ కూడా అసంతృప్తితో వెళ్ళకూడదు. సంతృప్తికరమైనటువంటి దర్శన భాగ్యాన్ని కల్పించాలి. దానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నా వెనకాడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే మాకు ఈరోజు సామాన్య భక్తులు అధిక ప్రాధాన్యతగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే భక్తులు ఎక్కడ దిగినా, ప్రైవేటు వాహనాల్లో వచ్చినా, ఆర్టీసీ బస్సుల్లో వచ్చినా, చుట్టుపక్కల గ్రామాల నుంచి ద్విచక్ర వాహనాల్లో వచ్చినా, ఎక్కడికక్కడ గతంలో లాగా గజిబిజి లేకుండా 5 చోట్ల పార్కింగ్ సౌకర్యం అక్కడ వాహనాలు పార్కింగ్ చేసుకొని అక్కడే వాళ్ళు తిరిగి 4 వైపులా చూసుకున్నట్లయితే వాళ్ళు ఉచిత దర్శనానికి వెళ్ళాలనుకున్న ఎటువైపు వెళ్ళాలి, 100 రూపాయలు ప్రత్యేక దర్శనానికి వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలి, 150 రూపాయల ప్రత్యేక దర్శనానికి వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలన్నటువంటి సూచిక బోర్డుతో అక్కడే వాళ్ళకు ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు దిగిన వెంటనే ఇక్కడ నుంచి ఏ వైపు వెళ్ళాలన్నటువంటి దిశగా వెళ్తారు. క్యూ లైన్లో వాళ్ళు అడుగుపెట్టుగా వైకల్యం ఉన్నటువంటి వారికి ప్రత్యేక ప్రతిభ వారితో పాటు అటెండెంట్ ప్రత్యేకంగా మనం వివేకుల కోసం ఏర్పాటు చేసినటువంటి లైన్లో పనిచేస్తున్నాం. ఒకవేళ నడవలేని స్థితిలో ఉండి కూడా స్వామివారి దర్శనం చేసుకోవాలనుకుంటే వాళ్ళకి వీల్ చైర్ కూడా ప్రొవైడ్ ఇక్కడ లోపల వెళ్ళే 7 గంటల సేపు అంటే ఇప్పుడు దాదాపుగా 10 అంటే 7 గంటల సమయం పూర్తయింది. అందరూ కూడా దేవుని చెప్పడే ఉన్నారు. ఎక్కడే కానీ ఏ రకమైనటువంటి అసౌకర్యం పెట్టకుండా వీలైన ప్రతి వెళ్తున్నారు. అదే సమయంలో ఎవరికైనా ఏ రకమైన ఇబ్బందులు పరిస్థితి ఉన్నప్పుడు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం గురించి గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి మెడికల్ క్యాంపులు, ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ సౌజన్యంతో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం. ఒకవేళ అస్వస్థత లాంటివి వస్తే ఈ పర్వదినాల్లో ఇంకా 3,500 వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. భక్తులకు సంబంధించినటువంటి లడ్డు ప్రసాదాలు వాటిని కూడా అవసరమైనటువంటి వారందరికీ కూడా ఇచ్చే సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం, అన్నీ కూడా స్టాక్ పెట్టుకోవడం. కాబట్టి ఇక్కడ కాణిపాకంకి వచ్చి ఇబ్బంది పడతామేమో అనే అపోహ కానీ అనుమానం కానీ రండి. ఈరోజు రాత్రి వరకు కూడా సమయం ఉంది. వినాయక చవితి నాడు స్వయంభూగా వెలిసిన కాణిపాక వరసిద్ధి వినాయకుని దర్శించుకుంటే సకల భోగాలు మీకు వస్తాయి, మీకు అష్టైశ్వర్యాలు వస్తాయి. కాబట్టి ఆ విశ్వాసం క్షేత్రం మీద, ఈ